నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి క్వశ్చన్, ఫైండ్ ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t e power minus t cos t into dt. ఇదే మనకు ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఇదే మనకు ఎగ్జామ్కి ఇచ్చాడు, ఎలా సాల్వ్ చేస్తారు మరి? ఓకే, ఈ విధంగా ఎల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t f of t into dt ఈ విధంగా ఉందంటేనే ఓకేనా, ఇది మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. టిక్ కొట్టేసేయండి. ఎక్కడైనా సరే, ఇక్కడే అని కాదు, ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందని ఇక్కడ డిస్కస్ చేయడం లేదు నేను. రేపు పొద్దున మీరు వేరే పెద్ద ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసేటప్పుడు వచ్చింది ఇది మధ్యలో. చేయండి, ఇలాగే చేయండి ప్రొసీజర్ అంతే. ఇవన్నీ మీరు మెథడ్స్ అర్థమవుతుంది కదా, ఇది అనమాట. ఓకే, ఇలా మీరు ఎన్నన్నా ఇవ్వనివ్వండి, మీరే చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇది ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ టీ ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ అయిపోతుంది. మనకు తెలుసు ఫార్ములా ఏంటి, మనకు సింపుల్ 1/p ఎఫ్ ఆఫ్ పి, అంతే, ఏం లేదు. ఓకే, ఎఫ్ ఆఫ్ పి ఎలా వస్తుంది? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఏంటి ఇక్కడ? ఇది ఈజీ కదా, చేసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెను ఇచ్చిండేది రాయడం జరిగింది. యూ నో దట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ప్రకారంగా ఫార్ములా రాయడం జరిగింది. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమైపోయింది? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమైపోయిందంటే ఇది ఎల్ ఆఫ్ ఇది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు కనుక్కోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వస్తుంది. సో ఈ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఏ. మనకి ఎఫ్ ఆఫ్ పీ కావాలి కాబట్టి దీనికి సంబంధించింది. ఓకే, ఎల్ ఆఫ్ కాస్ట్ అంటే పీ డివైడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇంకా పీ టెన్స్ టు పీ ప్లస్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పీ ప్లస్ 1 డివైడెడ్ బై పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఇంకా ఇది ఏంటిది? దీని వాల్యూ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం అనమాట. ఈ ఫార్ములాలో అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా, ఈ విధంగా అయిపోతుంది. ఓకే, ఇంకా నీట్గా రాయండి. ఇక్కడ మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తారేమో అప్లై చేసుకోండి, లేదంటే అలాగే పెట్టేయండి. ఇంకా పీ ప్లస్ 1 డివైడెడ్ బై పీ ఇంటూ పీ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 సాల్వ్ చేస్తారంటే చేసుకోండి ఇంకా మీరు. ఓకేనా, సో బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ అనేది హైలైట్ అవ్వాలన్నమాట.